Hello, my dear viewers. Once again, heartfully welcome you to my channel. సో గత 5-6 రోజుల నుంచి మనం ఈ ఫ్రేజల్ వెర్బ్స్ అనేక రకాలైనటువంటివి తీసి ఇప్పటి వరకు నేను 80 ఫ్రేజల్ వెర్బ్స్ తీసుకుని 4 వీడియోల్లో రోజుకి 20 చొప్పున వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని వాక్యాల్లో ఉపయోగించడం వల్ల ఎంత అద్భుతంగా ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు లాస్ట్ ఒక 100 అనుకున్నాం మనం. ఆ 100లో లాస్ట్ 20 ఈరోజు మనం కంప్లీట్ చేద్దాము. అది ఈరోజు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ 10 చూడండి. బర్స్ట్ అవుట్ ఫస్ట్ది అనమాట. బర్స్ట్ అవుట్ అంటే పెద్దగా చెప్పటం, లౌడ్లీ, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా క్లియర్గా వినిపించే విధంగా చెప్పడానికి మనం బర్స్ట్ అవుట్ అంటాం. He burst out in the meeting. ఆ మీటింగ్లో అతను గట్టిగా అందరికీ వినపడేటట్లుగా మాట్లాడాడు అన్నాడు. ట్రయాన్ అంటే సరిచూసుకోవటం. సహజంగా మనం ఏదైనా బట్టల షాపుకి వెళ్ళినప్పుడు వాడు ఒక డ్రెస్ ఇస్తాడు, మరి అది మనకు ఫిట్ అవుతుందో లేదో మనం చూసుకోవాలి. ట్రయాన్ అంటాడు వాడు. అంటే ఒక రూమ్ ఉంటుంది స్పెషల్గా, ఆ రూమ్లోకి వెళ్ళి మనకు సరిపోయిందో లేదో ఆ బట్టలు మార్చుకుని చూసుకోవటానికి, దట్ ఈస్ కాల్డ్ ట్రయాన్. The shopkeeper said, try on this dress. ఈ డ్రెస్ బాగుంటుంది, మీరు చెక్ చేయండి సార్, ఒకసారి వెరిఫై చేసుకోండి, లోనికి వెళ్ళి చూడండి. స్లిప్ ఆన్, వేగముగా వచ్చుట. కమింగ్ క్విక్లీ, ఆ స్లిప్ ఆన్ అనేటటువంటి దానికి రెండింటికి ఉపయోగించుకోవచ్చు. వేగంగా బయటకు వెళ్ళిపోవట, తప్పించుకొనుట, జారిపోవుట అనే రకరకాల మాటలతో మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం కనుక స్లిప్ ఆన్. He slipped on to the room hastily. చాలా వేగంగా ఆ రూమ్లోకి అతను స్లిప్ ఆన్ అయ్యాడు అనమాట. నెక్స్ట్, డూ అప్. సో ఇట్ ఈస్ ఎ రేర్ వర్డ్. ఐ డోంట్ నో విచ్ ఐ కెన్ యూజ్ ఇట్ హియర్ ఆర్ నాట్. సహజంగా వైఫ్ అండ్ హస్బెండ్స్, తన వైపు తన యొక్క భర్తను అడుగుతుంది వెనకాల ఈ క్లిప్ పెట్టమనో, ఫ్లవర్స్ని పెట్టమనో, లేదా వెనకాల జాకెట్ జిప్ పెట్టడం, ఇలాంటి అడగటాన్ని మనం ఏమంటాం? డూ అప్. భర్తను అభ్యర్థించటం రిగార్డింగ్ హర్ డ్రెస్. She asked her husband to do up. We should not feel it is ఏదో తప్పుగా మనం భావించవద్దు. ఇట్ ఈస్ ఎ కామన్ ఇన్ ఎవ్రీవేర్. సహజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఒకరికొకరు ఈ డ్రెస్సింగ్లో వీటిల్లో హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఉక్స్, బ్యాక్ ఉన్నటువంటి ఉక్స్ తనకు అందకపోవచ్చు, లేదా జిప్పు సరిగ్గా అదవ్వకపోవచ్చు, లేదా ఈ జడలో ఏమన్నా అదైపోవచ్చు. సో షీ కెనాట్ డూ హర్ సెల్ఫ్. నథింగ్ రాంగ్ ఆస్కింగ్ హర్ హస్బెండ్ టు హెల్ప్. దట్ ఆస్కింగ్ హర్ హస్బెండ్ ఈజ్ కాల్డ్ డూ అప్ అనమాట. నెక్స్ట్, పుట్ ఆన్, ధరించుట. వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్టలు ధరించడం కానీ, షూస్ ధరించడం కానీ, ఏదైనా సరే, ఎనీథింగ్, పుట్ ఆన్. పుట్ ఆన్ యువర్ ట్రౌజర్స్. క్లోత్స్ అని క్రొత్త పదం అనమాట. పుట్ ఆన్, నీ యొక్క దుస్తులు నువ్వు ధరించు అని. ట్రౌజర్స్ అంటే ఇవన్నీ. నెక్స్ట్, కట్ ఆఫ్, ముక్కల కింద చేయటం. ఏదైనా ఫ్రూట్ ఉంది, మామిడికాయ కానీ, జాంకాయ కానీ, లేకపోతే పైనాపిల్ కానీ, మనం ముక్కలుగా చేసి వీ డిస్ట్రిబ్యూట్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ తినండి అన్నట్టుగా ఉంటుంది.
ఈజ్ కట్ ఆఫ్ అన్నారు కదా, కట్ అనేది వెర్బ్ అంటే మరి కటింగ్ అనేది కూడా వెర్బే, కంటిన్యూస్, నథింగ్ రాంగ్. ఈజ్ కటింగ్ ఆఫ్ ద పైనాపిల్. పైనాపిల్ని ముక్కల ముక్కల కింద చేస్తున్నాడు అని అర్థం అనమాట. నెక్స్ట్, టర్న్ డౌన్, తిరస్కరించుట, ఒప్పుకోకపోవటం, వ్యతిరేకించటం. హీ టర్న్ డౌన్ అవర్ ప్రపోజల్. మేమేదో ప్రపోజల్ పెట్టాము, ఇలా చేస్తే బాగుంటుంది, అది చెయ్యాలి ఏదో అని. బట్ హీ టర్న్, నాకు ఇష్టం లేదబ్బాయి, నేను తిరస్కరిస్తున్నాను అని. సహజంగా ఎక్కడైనా కంపెనీల్లో వీటిల్లో కూడా ఉంటుంది మనకి. ఫాల్ బిహైండ్ అంటే వెనుకబడ్డ. మన స్టడీస్లో కానీ, మన బిజినెస్లో కానీ, మన యొక్క వ్యాపార వీటిల్లో దేంట్లోనైనా సరే ముందుకు వెళ్ళకుండా జస్ట్ కొంచెం వెనక్కి పెట్టడం, అంటే లాస్ అవ్వటం అనేదో, సరిగ్గా బిజినెస్ సాగపోవటం, ఆ స్టడీస్ సరిగ్గా కంటిన్యూగా సాగపోవటాన్ని ఫాల్ బిహైండ్. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం వెనకబడిపోతూ ఉంటాం. రన్నింగ్లో దేంట్లోనైనా ఇట్ కెన్ బి యూజ్డ్. ఐ డోంట్ వాంట్ టు ఫాల్ బిహైండ్ మై స్టడీస్. నెక్స్ట్, గెట్ డౌన్. గెట్ డౌన్ అంటే కిందకి దిగు అని అర్థం కాదు ఇక్కడ. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి, వేరు వేరు పదాలు కలిపి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటటువంటి. అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాను. గెట్ డౌన్ అంటే డిస్పైర్, నిరాశ చెందటం. సహజంగా మనం ఏదన్నా వ్యాపారం మొదలెట్టినా, స్టడీస్ చేసినా, ఏదన్నా వెంచర్ మొదలెట్టినా, ఆ పని అవ్వకపోతే, అడ్డంకులు వస్తే మనం వీ విల్ బి డిస్గస్టెడ్ ఆర్ డిస్పైర్డ్. అలాంటి డిస్పైర్ పొందటాన్ని గెట్ డౌన్ అంటాం అన్నమాట. వీ షుడ్ నాట్ గెట్ డౌన్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఏ విషయంలోనైనా మనం నిరాశ చెందకుండా మనం చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నెక్స్ట్, సీ త్రూ. సి అంటే చూచుట, త్రూ అంటే ద్వారా, ఏదో భూతద్దంలోనే అద్దంలో చూసినట్టు కాదు ఇక్కడ. పరిశీలించటం. ఒక ఇన్స్పెక్షన్కి వచ్చారు ఎవరైనా ఆఫీసరు, అది ఇలా ఇలా చూసి వెళ్ళిపోతాడంట ఫైల్స్ని. చాలా జాగ్రత్తగా చూసేది, బిల్ ఏది, ఇది ఎప్పుడు కొన్నారు, అలాంటి నిశ్చితమైనటువంటి పరిశీలనని, అబ్జర్వేషన్ మనం సీ త్రూ అని అంటాం అనమాట. హీ ఈజ్ సీయింగ్ త్రూ, కంటిన్యూ రాశానండి, ఫైల్స్. ఒక ఆఫీసులో కానీ, బిజినెస్ దాంట్లో కానీ, ఆడిటింగ్లో కానీ చక్కగా ప్రతీది క్షుణ్ణంగా వాడు పరిశీలిస్తూ ఉన్నాడనమాట. సో దట్ ఈస్ కాల్డ్ సీయింగ్ త్రూ ద ఫైల్స్. అంటే చాలా జాగ్రత్తగా వాటిని పరిశీలిస్తున్నాడు. చూడండి, మరొక 10 పదాలు తీసుకున్నాము. టోటల్గా ఈ రోజుకి 20 కంప్లీట్ అయిపోయినట్లే లెక్క. సో ఫస్ట్ చూడండి, పాస్ అవే. పాస్ అవే అంటే ముందుకు వెళ్ళు, అంటే పక్కకు వెళ్ళు అని కాదు అర్థం. చనిపోయినటువంటి వ్యక్తిని మనం పాస్డ్ అవే అంటాం. హీ ఈజ్ పాస్డ్ అవే ఎస్టర్డే. నిన్న ఆయన మరణించాడు. మరణించటాన్ని మనం చనిపోవటాన్ని కానీ, మరణించటానికి కానీ పాస్ అవే అని అనాలి. ద మేనేజర్ passed away just now. ఆ యజమాని ఇప్పుడే, అతి తక్కువ కాలంలోనే అతను పాస్డ్ అవే, చనిపోయాడు. డైడ్ అని కూడా అనొచ్చు మనం. ఇది గివ్ అవే,
ఈ గివ్ అంటే ఇచ్చుట, ఏవే అంటే ప్రక్కకి అలా అర్థం చేసుకోకండి. గివ్ ఏవే అంటే ఫ్రీగా ఇచ్చుట. మనకున్న దాన్ని ప్రతిఫలాన్ని ఆశించకుండా అవతల వ్యక్తిగా ఫ్రీగా ఇవ్వటాన్ని మనం ఏమంటామండి మనం? గివ్ అవే. రిచ్ పీపుల్ గివ్ అవే దేర్ మనీ టు పూర్. చాలామంది దాతలు పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళు సంపాదించింది ఇంకా మనకు చాలు అని, ఇప్పుడు మన బిల్ గేట్స్ ఉన్నాడు, అతనికి వచ్చినట్టు చాలా సంపాదించాడు. ఇక నుంచి ఏం చేస్తున్నాడు, కొంతకాలం నుంచి తనకు వచ్చినటువంటి ఆదాయంలో 90% పేదలకు అన్ని దేశాలు వాళ్ళకి పంచుతాయి. దట్ ఈజ్ అది ఉండాలి, అంతేగాని సంపాదించే కదా ఓ దాచేసుకోవటం కాదు. సో అలాంటి ప్రజలు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. గివ్ అవే ఫ్రీగా ప్రజలకి ఇవ్వటం అనమాట. లుక్ అవే. లుక్ అవే అంటే పక్క చూపులు. పక్క చూపులు అంటే అది చెడుగా చూడటం అని కాదు. ఎవరైనా మాత్రం మనకు చెప్తుంటే ఆ సబ్జెక్ట్ మనకి ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే అసలు వాడిని పట్టించుకోకుండా ఎటో చూస్తూ ఉంటాం. అంటే వీఆర్ నాట్ లిజనింగ్ వాట్ హీఈస్ సేయింగ్. అప్పుడు మనం పక్క చూపులు చూస్తాం, వాడిని మనం తీక్షణంగా చూడం. చూస్తే వాడేమనుకుంటాడు, నేను చెప్పేది ఇప్పుడు వింటున్నాడు అని అనుకుంటాడు. మన యొక్క డిసగ్రీస్ని తెలియజేయటం కోసం కూడా వి టర్న్ అవర్ ఫేస్ అండ్ లుక్ సమ్వేర్, వేరే చోట మనం చూస్తూ ఉంటాం. లుక్ అవే అంటాడు. పీపుల్ లుక్ అవే when they are not interested. అవతల వాడు చెప్పింది వాడికి ఇంట్రెస్ట్ కానీ లేకపోయినట్లయితే అలాగా ప్రక్క చూపులు చూడటం జరుగుతూ ఉంటుంది. గెట్ డౌన్. ఏకాగ్రతను సంపాదించు. సహజంగా ఏ పని చేసినా, స్టడీస్ కానీ లేదా ఫైటింగ్ దేంట్లోనైనా కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది మెయిన్. ఆ చేసేటటువంటి పనిలో దృష్టి దాని మీదే కేంద్రీకరించాలి. కాన్సన్ట్రేట్, ఏకాగ్రత అనమాట. అప్పుడు మనం యూ కెన్ గెట్ సక్సెస్. ఏదో బాణం విసిరి ఏటో చూస్తే కుదరదు కదా, అలాగనమాట. గెట్ డౌన్. వాట్ ఎవర్ యు డూ, నీవు ఏమి చేసినప్పుడు కూడా గెట్ డౌన్ టు ద వర్క్. ఆ పనికి నువ్వు గెట్ డౌన్, ఏకాగ్రతను సంపాదించాలి. నెక్స్ట్ స్టెప్ డౌన్, దిగిపోవుట. సహజంగా ఒక ప్రభుత్వం ఉంటుంది, 5 years వాళ్ళు పరిపాలిస్తారు. ప్రజలు వాళ్ళని ఎన్నుకోలేదనుకోండి, ఆటోమేటికల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పార్టీ, ద లీడర్ ఆఫ్ దట్ గవర్నమెంట్ వీళ్ళు ఆటోమేటికల్లీ స్టెప్ డౌన్, దిగిపోతారు. కొత్త వాళ్ళు అధికారంలోకి రావటం జరుగుతుంది. ఒక దేశ ప్రధాని అయినా మన ఎలక్షన్ జరిగాయి, మరి ఏమైంది, కొత్త సీఎం వచ్చారు కదా. అలాగే ప్రధాని ఇప్పుడు జరుగుతుంది. రేపు అతను జనాలకు ఇష్టం అవ్వకపోతే అతను దిగిపోవాల్సిన పరిస్థితి వస్తే కొత్త వాళ్ళు వస్తారనమాట. గెట్ డౌన్, స్టెప్ డౌన్. మిస్టర్ రమేష్ stepped down as the CEO of that firm. ఫర్మ్ అంటే సంస్థ. రమేష్ అనేటటువంటి అతను CEO స్థానంలో ఉన్న వ్యక్తి స్టెప్ డౌన్, దిగిపోయాడు. కొత్త అధికారి ఎవరో తన స్థానంలో వచ్చాడు. కూల్ డౌన్. సహజంగా మనం ఆవేశాన్ని పెంచుకుంటాం, చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, మాటలు విపరీతమైనటువంటి బూతులు ఇవన్నీ వస్తాయి. పక్కన ఉన్నటువంటి కూల్ డౌన్, కూల్ డౌన్ అంటే మేకింగ్ అస్ పీస్ఫుల్, మనల్ని శాంతియుతంగా చేయటానికి ఉపయోగించేటటువంటి పద్ధతే కూల్ డౌన్. కూల్ డౌన్, డోంట్ గెట్ యాంగ్రీ.
రే కోప్పడకరా, కూల్గా ఆలోచించు అని అంటాం కదా, సహజంగా మన జీవితంలో ఉపయోగిస్తాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ కూల్ డౌన్. నెక్స్ట్ ట్రాక్ డౌన్. ట్రాక్ డౌన్ అంటే మనం ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకుంటాం, దానికోసం మనం ఏం చేస్తూ ఉంటాం, అన్వేషిస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. ఆ ఎతికిన కొంతసేపటికి ట్రాక్ డౌన్ అవుతుంది, దొరుకుతుంది ఆ వస్తువు. అందుకే వెతకుడు దొరకబడును అని ఉంది సామెత. ఒకళ్ళం కావచ్చు, ఇంట్లో ఏదైనా ఒక బంగారు వస్తువు పోయింది, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎతకాలి, దొరుకుద్ది. రిమెంబర్ చేసుకుని ఎక్కడెక్కడ తిరిగాము, ఎటు వెళ్ళాము, అటు అన్నీ చూసుకుంటే. సో ట్రాక్ డౌన్. ద పోలీస్ ట్రాక్ డౌన్ ద మర్డర్ కేస్. ఇక్కడ వేరేగా రాశాను, దొరుకుట. పోలీస్ వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు ట్రాక్ డౌన్, దాని యొక్క మిస్టరీని వాళ్ళు పొందగలిగారు. ఏదో క్లూ దొరికింది. ఆ క్లూని బట్టి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు పోలీసులు. సహజంగా దొంగతనం చేసేవాడు ఏదో ఒక చిన్న క్లూ వదులుతాడు తప్పు. ఒక్క ఎంటుక దొరికితే చాలు, అది మగవాళ్ళదా ఆడవాళ్ళదా, వయసు ఎంత, ఏ విధంగా కూడా ఫోరెన్సిక్ వాళ్ళు అంత తెలివైన వాళ్ళు ఉన్నారన్నమాట. సో ట్రాక్ డౌన్ మీన్స్ ఫైండింగ్ అవుట్ ద ట్రూత్. హ్యాండ్ అవుట్. హ్యాండ్ అవుట్ అంటే చేతిని చాపమని కాదు, పంచుట. మన దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ వస్తువులను, అదే దానం చేయటం. ఎక్సెస్ వస్తువుల్ని లేనటువంటి వాళ్ళకి పంచటాన్ని మనం హ్యాండ్ అవుట్ అంటాం. మెనీ చారిటీస్ అంటే, చారిటీస్ అంటే ఉదారంగా సహాయం చేసేటటువంటి సంస్థలు. మెనీ చారిటీస్ హ్యాండ్ అవుట్ టు ద పూర్ పీపుల్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, బియ్యం కానీ, కూరగాయలు కానీ, బట్టలు కానీ, డబ్బులు కానీ హ్యాండ్ అవుట్ చేస్తున్నారంటే పేదలకు వాళ్ళు పంచుతున్నారు అని అన్నారు. చూసారా, హ్యాండ్ అవుట్ అనేటటువంటి పదం మన వాక్యంలో చూసినట్లయితే చాలా విచిత్రంగా కనపడింది. ఇదేంటి హ్యాండ్ అవుట్ అన్నాడు, ఏంటి దీని అర్థం అని. కానీ దాని అర్థం పంచుట అనేటటువంటి అర్థం ఇప్పుడు మనకు తెలిసింది. అందుకే మనం ప్రేజల్ వెర్బ్స్ని కంఠస్థం చేయలేం, అది కంఠస్థం చెయ్యాలి. వీటికి రూల్స్, రెగ్యులేషన్స్, యాక్టివ్ పాస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ లాగా ఇవి ఎలా వస్తాయి, అది వస్తుందని కాదు. ఎందుకంటే ఇవి వేరు వేరు పదాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కనుక వీటిని మనం బైహార్ట్ చేసి కొంచెం నేర్చుకోవటమే. లెట్ అవుట్ అంటే విడిచిపెట్టుట, జైలు నుంచి కానీ, ఒక బంధనాల నుంచి కానీ, లేదా ఇంట్లో బలవంతంగా ఉంచిన వాళ్ళని బయటకు వదిలేయటం కానీ, ఇలాంటి వాటిని లెట్ అవుట్. She let out the dove outside. డవ్ అంటే పావురం. అప్పుడుదా ఒక పావురాన్ని కేజీలో పెట్టి పెంచుతుంది ఆ అమ్మాయి. కానీ ఎవరో చెప్పుంటారు, అమ్మ అలా ఈ పక్షులు కానీ జంతువులను బలవంతంగా అలా మనం బంధించకూడదామంటే. అప్పుడు వెంటనే ఏం చేస్తుంది ఆ అమ్మాయి, షీ లెట్ అవుట్ ద డవ్. ఆ పావురం బయటికి వెళ్ళిపోయేటట్టుగా వదిలేస్తుంది. టు అవుట్ సైడ్, బయటకు వెళ్ళేటట్లుగా దాన్ని ఫ్రీగా వదిలింది. లాస్ట్ నెంబర్ 1, లివ్ అప్ టు. ఒక పని మనం వాళ్ళకి ఎండార్స్ చేస్తాం, మనకు అనుగుణంగా మన కోరికల విధంగా అతను ఆ పనిని పూర్తి చేశాడనుకోండి, లివ్ అప్ టు ద టాస్క్. ఏ పని అయితే అప్పచెప్పామో ఆ పనిని మనకు అనుకూలంగా ఎలాంటి తేడా లేకుండా చేయటానికి. ఒక తండ్రి పిల్లవాడిని చదివిస్తున్నాడు. హీ లివ్డ్ అప్ టు ద టాస్క్ ఆఫ్ ద ఫాదర్ అండ్ బికేమ్ డాక్టర్, ఎంబీబీఎస్. హీ స్టడీడ్ ఎంబీబీఎస్. అంటే ఫుల్ఫిల్లింగ్ ద విషెస్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద ఎల్డర్స్. పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రుల యొక్క కోరికలకు అనుగుణంగా నడుచుకోవటాన్ని మనం ఏమంటాం, లివ్ అప్ టు. రవి లివ్డ్ అప్ టు ద
విషెస్ ఆఫ్ హిస్ ఫాదర్. తన తండ్రికి అనుగుణంగా తన తండ్రి ఏం ఆశించాడో ఆ ఆశకు అనుగుణంగా దాని ఆ కార్యాన్ని నెరవేర్చాడు. సో లివ్ అప్ టు ద టాస్క్. అర్థమైందండి? ఈ విధంగా మనం ఇప్పటికీ సోఫార్ దగ్గరగా 5 వీడియోలు చేయడం జరిగింది. ప్రతి వీడియోలో కూడా 20 దాకా మనం చాలా ముఖ్యమైనవి ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, కావాల్సిన మనం చెప్పుకోవచ్చు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు వాక్యాల్లో లెటర్స్లో కానీ, డాక్యుమెంట్స్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ రాయండి, ఎలాంటివి రాయండి. సో ఎలాంటి పదాలు ఉపయోగించరు? ఏది? లెట్ అవుట్, హ్యాండ్ అవుట్, మిస్టర్ సో అండ్ సో, మిస్టర్ రాజారావు ఈజ్ ఎ రిచ్ మ్యాన్ ఇన్ దిస్ సిటీ, ఈ హ్యాండ్ అవుట్ టు మెనీ పీపుల్. ఓ హ్యాండ్ అవుట్ మెనీ పీపుల్ అంటున్నాడు, ఏంటి మెనీ పీపుల్ ఏం చేశాడు? హ్యాండ్ అవుట్ పంచేవాడు. తన దగ్గర ఏది ఉంటే అది హ్యాండ్ అవుట్. అలా మనం కొత్త పదాలు నేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. మనం రేపటి నుంచి ఇంకో క్రొత్త చాప్టర్ తోటి వస్తాం. ఈ 5 వీడియోలు కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ గో త్రూ, కంఠస్థం ఏం చేయవసరం లేదు. మీరు ఆటోమేటిక్గా మీకు వాడుకలో వచ్చేస్తూ ఉంటాం ఒకసారి కానీ చూసినట్లయితే. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ యాజ్ యూజువల్లీ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్, like and share to your friends. That is it for today, my dear. Thank you very much.